చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం బళ్ళారే ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి, నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా, ప్రేమించవా ప్రియా, ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవి ఇలా పడండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడిన దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబో, ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాస్లో పాస్ అయ్యాను, డ్రాయింగ్ లో. నేను ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఇదిగా ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు నువ్వు అక్కడున్నావు. మింగేసావా? అయ్యి బాబా, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం మొత్తం కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ 2 కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఓరే ఓరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇత్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. ఏం లేదు నాన్న, ఇది తాగితే బలం వస్తుందిరా, అందుకని అయితే నేను తాగుతా. అరే నాన్న చందు తప్పురా, తప్పరే. చందు, ఆ సీసా అక్కడ పెట్టు. రైట్. సాదేవుడు, అమ్మా బాబుని ఇంటికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అదేంటండి, పిల్లాడి ముందు మందు తాగుతున్నారు. వాడేదో కూల్ డ్రింక్ అనుకున్నాడు. ఇప్పుడు మీరు ఇవ్వకపోయినా ఏదో ఒకరోజు వాడికి తాగాలనిపిస్తుంది. అప్పుడు మీకు తెలియకుండా దొంగతనంగా తాగినా తాగొచ్చు. ఇంకెప్పుడు వాడి ముందు తాగండి టీచర్. అసలు ఎందుకు తాగాలి? మానేయచ్చుగా. నా వల్ల కాదండి. ఏ? కొత్తగా మందు మానేస్తే పాత కథ గుర్తొచ్చి మనసు కుదురుండదు. అందుకని మందుకు బానిసైపోతారా? మీ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే ఓ విషయం చెప్పనా? ఊరికి అండగా ఉండాల్సిన మీరే ఇలా మత్తులో తూగుతుంటే ఊరి బాగోగులు ఎవరు పట్టించుకుంటారండి? ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ పేకాట్లు, కళ్ళు దుకాణాలు, రౌడీల ఆగడాలు. ఆడవాళ్లు రోడ్డు మీదకి రావడానికే భయపడుతున్నారు. మగాళ్ల సంపాదనంతా
తాగుడికి తగలేస్తుంటే ఆడవాళ్ళు ఇల్లు పోషించడానికే నానా బాధలు పడుతున్నారు. పోనీ ఈ ఊరు నా దేవతైనా రక్షిస్తుంది అనుకుంటే ఆ అవకాశమే లేకుండా ఆవిని చీకట్లో బంధించారు. గుడి తలుపులు మూసేశారు. ఊరిని కాపాడే అమ్మవారిని అలా పాడుపెట్టడం ఈ ఊరికే అరిష్టమని మీకు అనిపించలేదా? మీరు మంచివారు కాకపోయినా పర్వాలేదు, కానీ చందునైనా చెడ్డవాడు కాకుండా చూడండి. వస్తాను. तामग्निवर्णां तपसा ज्वलन्ती वैरोचनी कर्मफलेषु जुष्टा दुर्गां देवी शरणमहं प्रपद्ये सुतरशितरसे नमः सुतरशितरसे नमः. సూర్య, ఏం టీచర్? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సూర్య. ఈ మార్పే నేను మీలో కోరుకుంది. ఇప్పుడు నేను నిజంగా ఇష్టపడుతున్నాను. అరే మలేష్, అందరికి తలో సీసా పంపించు. ఈ రాత్రికి మందు వరదలై పారాలా. తొందరగా. ఏంట్రా మీ ఆటోలు వేస్తుంటే ఉలుకు పలుకు లేదు? ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో ఎవరు మందు తాగడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి ఎవరైనా చెట్ల పేకాడినా అమ్మాయిని నేర్పించినా గుండు గీయించి అరదండాలేసి ఊరంతా దేకిస్తాను. ఏయ్, ఏంటే నీ బాబు, నువ్వు మారిపోయావు, మేము కూడా మారిపోవాలా? నేను మారినందుకు మిమ్మల్ని మారమండం లేదురా, ఊరి బాగు కోసం మారమంటున్నాను. ఓహో, ఆటోలు వేస్తున్నావా? చెప్పింది చేయకపోతే చెవడాలు తీస్తాను రే. ఆహా, మాకు చెమడాలు తీయే, టీచర్ మాత్రం చెప్పులు మొయ్యి. టీచర్ అమ్మతో నీ బాగోతాలు మాకు తెలియదు అనుకోకు. తమరి ఊళ్ళో పెద్ద మనిషి కదా, మీ సరదాల్ని చాటుగా టీచర్ అమ్మతో సమ్మగా లాగించేస్తారు, మా సరదాల్ని మాత్రం సంకనాకించేస్తారు. గుండు కొట్టించుకుని చొంగ గరుచుకుంటూ మేము కూర్చోవాలా? టీచర్ అమ్మ గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడారంటే. టీచర్ అమ్మ మాకు చెల్లి, మీ కొడుకు తల్లి, మీ పక్కలో లిల్లీ. పెద్ద మనిషిని పట్టుకుని ఏంట్రా మాటలు? పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. అవునవును, ఆవిడ గారు ఈయనకి బడి పాఠాలు నేర్పితే ఈయన గారు ఆవిడికి ఒడి పాఠాలు నేర్పుతున్నాడు. ఇంకొకసారి టీచర్ గురించి నోరు జారారంటే నాలుగుకి తాళ్లు కట్టి ఊరేస్తాను. జాగ్రత్త.